మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. రోజు చేసుకునే కూరలే. కానీ ఒక్కొక్కసారి భలే ఇష్టంగా, ఇంట్రెస్ట్‌గా, వెరైటీగా చేసుకోవాలనిపిస్తుంది. ఒక్కోసారి అబ్బా! ఏం వంట చేస్తాంలే అని బద్ధకంగా కూడా ఉంటుంది. అలా అని బయట నుంచి కూరలు తెచ్చుకోవటమా నాకిష్టం లేదు. సరే ఇంట్లో ఉన్న కూరగాయలతో ఎలా చేయాలి ఏంటి అన్నదే చెప్తా. దొండకాయలు అసలే బద్ధకంగా ఉన్న టైంలో వెరైటీగా చెయ్యాలని మనసుకు అనిపిస్తదా? అస్సలు అనిపించదు కదా! అలాంటప్పుడు నేనెలా ఈ దొండకాయ వేపుడు చేస్తున్నానో చూడండి. దొండకాయల్ని సన్నగా తరిగి, కొంచెం ఉప్పు వేసి అలా చేతితో పిసికి ఆ నీరు తీసేసిన తర్వాత ఈ దొండకాయ ముక్కల్ని ఇదిగో ఇలా తాలింపు పెట్టేసేసుకున్న తర్వాతే ఈ దొండకాయ ముక్కల్ని వేసి లో ఫ్లేము, హై ఫ్లేమ్ మీద మార్చి మార్చి వేయించేసుకోవాలండి. కానీ ఈ దొండకాయ వేగాలి అంటే ఒక అరగంట అదేలెండి పావుగంట పైనే పడుతుంది. లో ఫ్లేము, హై ఫ్లేము పెట్టుకుంటూ మార్చి మార్చి చేసుకుంటూ. అందుకని ఏం చేస్తాను అంటే నేను చక్కగా దొండకాయని తాలింపులో వేసిన తర్వాత కొంచెం అంటే కొంచెం పసుపు, ఉప్పు గూడా వేసేసి మధ్యలో అలా అలా కదుపుతూ మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు, పావుగంట సేపు మధ్యలోనే తిప్పుకుంటూ నేను ఇంకొక పనైతే చేసుకుంటానండి. లేదా చక్కగా రిలాక్స్‌డ్‌గా కూర్చొని ఆ టైం ప్రకారం వెళ్ళేసేసి ఆ! ఇంకా ఫ్రై అవ్వొస్తుంది. ఇంకా మాడిపోయిద్ది అన్న ఫీలింగ్ ఉంటే మనకు తెలిసిపోతది కదా! వంట చేయటం అలవాటు ఉన్నప్పుడు ఆ కొద్దిగా తెలుస్తది కదా! అలా గమనించుకుంటూ మధ్యలో ఇదిగో ఇలా కలుపుకుంటూ మొత్తానికి ఈ దొండకాయని వేయించేసేసుకున్నానండి. చూసారా? వేగింది అని తెలిసిపోయింది. ఇప్పుడేం చెయ్యాలి? ఇంకొంచెం సేపు హై ఫ్లేము, లో ఫ్లేము పెట్టుకుంటూనే ఉప్పు వేసి ఈ దొండకాయలని పిండేసాను గదా! ఫస్టు. అలానే కొంచెం త్వరగా వేగాలి అన్న ఉద్దేశంతో పసుపుతో పాటు ఉప్పు గూడా వేశాను గదా! ఇప్పుడు మళ్ళీ చిన్నులపాయ కారం గనక వేశాననుకోండి, ఉప్పు కసమైపోయిద్ది. అందుకని నేను 2 చిన్నులపాయలని అలా అలా దంచేసి ఈ దొండకాయలు వేసేసాను. ఆ తర్వాత ప్లెయిన్ కారం అంటే గొడ్డు కారం అంటారు చూసారా? ఆ గొడ్డు కారం వేసేసాను. మామూలుగా అయితే నేను ఇలాంటి వేపుల్లో చిన్నులపాయ కారం వేస్తాను. కొంచెం ఉప్పు ఎక్కువైతది అన్న అనుమానం వచ్చేసి లక్కీగా నేను ప్లెయిన్ కారంతో చిన్నులపాయలు 2 దంచి ఇదిగో ఇలా వేసేసాను. ఈ దొండకాయ వేపుడులో కొంచెం కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. కారం తినే వాళ్ళకి. కారం తినని వాళ్ళకి కొంచెం కొంచెం కారం సరిపోద్ది. మేమేందంటే అటు ఎక్కువ తినం, అలా అని తక్కువ తినం. ఈ దొండకాయ చక్కగా ఈ కారం కూడా పట్టి వేగిన తర్వాతే ఈ కరివేపాకు వెయ్యాలి. అలానే జీరా పౌడరు, ధనియా పౌడరు, కరివేపాకు కూడా ముందు వేసేసాను గదా! తర్వాత చక్కగా ఈ దొండకాయకి మంచిగా పట్టేసేటట్టు కలిపేసేసుకోవాలండి. ఇంక అంతే. చక్కగా గుమగుమలాడే ఈ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా అనిపిస్తుంది కదా! కానీ ఎక్కడ లేట్ అవుతుందో తెలుసా? దొండకాయలు కట్ చేయడానికి లేట్ అవుతుంది. అలానే దొండకాయ వేగటానికి లేట్ అవుతది. ఈ దొండకాయ కూరని ఇలా చేస్తేనే మనకి ఇంత టైం పట్టిందే, ఇంకా డిఫరెంట్‌గా చెయ్యాలి అన్న ఆలోచనే వచ్చేసిందనుకోండి, ఇంకా బోలెడంత టైం అంటే ఎక్కువ టైం పడతది కదా! అసలే ఈ బద్ధకంగా ఉన్న టైంలో. సరే మొత్తానికి నేను సింపుల్‌గా దొండకాయ వేపుడు నేనెలా చేశాను అన్నది మీతో షేర్ చేసుకున్నాను గదా! ఎలా ఉంది? చాలామంది మీరు కూడా ఇలానే చేసుకుంటారా దొండకాయ వేపుడు? నేనైతే రెగ్యులర్‌గా ఎక్కువ శాతం ఇలానే చేస్తానండి. డిఫరెంట్ అంటే వెరైటీ అన్నది మాత్రం దొండకాయ జోలికి వెళ్ళనండి. ఎప్పుడన్నా నేను దొండకాయలు వెరైటీగా చేయంగా చూసారా? మళ్ళీ కొత్త వీడియోతో.